నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదల ఆరోగ్య సంక్షేమానికి కొండంతగా ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల లైంగిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలి భీమవరంలో మహిళలకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కామేశ్వరరావు సేవలను విద్యుత్ కార్మికులు గుర్తించుకోవాలి తణుకు సభలో చెప్పిన తాడేపల్లిగూడెం విద్యుత్ డీఈ నరసింహమూర్తి జనగణనలో కులగణన చేర్చాలి తణుకులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన తాడేపల్లిగూడెం ప్రాంత రైతులు బొండాడ గ్రామంలో ఘనంగా కార్తీక వనభోజనాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు ఆచంట ప్రభుత్వం ఐటీఐను మరింతగా అభివృద్ధి చేయాలి ప్రభుత్వానికి సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అనుకోని కారణాలతో 3 నెలల పాటు అందుకోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను లబ్ధిదారులకు అందజేయనున్న ప్రభుత్వం కొవ్వూరు మండలంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి డిమాండ్ కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయాలి రావులపాలెం మండలంలో గుత్తేదారును ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కొత్తపేట నియోజకవర్గ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న పెంగల్ తుఫాన్ హెచ్చరికలు పండించిన పంటను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులు 7 శనివారాల నోములతో పోటెత్తిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో కలకల్లాడిన దైవ సన్నిధి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు ఘన స్వాగతం పలికిన అర్చక స్వాములు తుఫాను ప్రభావంతో రైతులెవరూ ఆందోళన చెందవద్దు ధైర్యం చెప్పిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి కార్తీక మాసం ఆఖరి శనివారం భక్తులతో నిండిన ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఆలయం 100 మంది జంటలతో నిర్వహించిన నిత్య కళ్యాణం పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులు ఎల్ఓసీలను శనివారం లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కి ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్స్ వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమం గత 3 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఆ పేదల్ని మధ్యతరగతి వర్గాల్ని ఆదుకుంటుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్ గా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజు శనివారం మరి ఈ రోజు ఏదైతే మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరి పంపిణీ చేయించడం జరిగింది. ఇదే శనివారం గత శనివారం అంటే వారం రోజులు తిరగకుండానే మళ్ళీ ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం అని అంటే ఇట్లా వారం పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళని ఆదుకుంటున్నామని అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మొన్ననే మరి వాళ్ళకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది వస్తాయి 13,50,000 రూపాయలు మరి వాళ్ళకి ఎస్టిమేషన్ వేస్తే ఒక బలహీన వర్గాల బిడ్డ పని చేయించుకునేటువంటి పరిస్థితి లేదు, ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేదు. అటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 6 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి శాంక్షన్ తీసుకుని అదేవిధంగా ఆసుపత్రి డాక్టర్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ తో నేనే స్వయంగా మాట్లాడి తప్పనిసరిగా కొంచెం మీరు కూడా హెల్ప్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి, సర్జరీ చేయాలని చెప్పి మరి ఆ రోజు ఆసుపత్రిలో చేర్చి నేను కూడా స్వయంగా మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను కూడా స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి ఆ యొక్క పేషెంట్ ని పలకరించి ఆ ధైర్యం చెప్పి ఆ ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటు ప్రభుత్వం అటు ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్ నిర్వాహకుల నుంచి చేయించి ఆ యొక్క వైద్యం అందించినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అని అంటే ఇట్లా ప్రజల కోసం
పనిచేసేటువంటి నాయకులు, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం, ఏ ఇబ్బంది వచ్చినా కూడా పనిచేసేటువంటి నాయకులు. అందుచేత ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మహిళలు లైంగిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాలలు మహిళల అత్యాచార నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మహిళలు పనిచేసి ఎంతో గొప్ప పరిపాలన అందించడం జరుగుతూనే ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్త్రీ, బాలలను గుర్తిస్తూ అనేక చట్టాలు చేయడం జరిగిందని, వాటిని అమలు చేయగలిగే స్థానంలో ఉన్నామన్నారు. మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తాము అని చెబుతూ మన యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని మనం కోరుకుంటూ ముందుకు నడిచినప్పుడు మనం చేసే పనిలో కానీ మనం యొక్క రెస్పాన్సిబిలిటీలో కానీ ఏ విధంగా ఏ ఒక్క మగవాళ్ళకి వెనక్కి తగ్గకుండా వారికంటే ఇంకా ఒక పాలు ఎక్కువే చేసి మనల్ని మనం నిరూపించుకుందామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఉన్న చట్టాలను 41 చూసుకున్నట్టయితే గృహహింస చట్టం. గృహహింస చట్టంతో ప్రతి సంవత్సరం చాలా మంది కలెక్టర్ని, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని కలవడానికి వస్తూ ఉంటారు. భార్యాభర్తల మీద ఇష్యూస్ ఉంటున్నాయి, అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని అవసరమైన దాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, డిఈఓ ఈ నారాయణ, జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ లక్ష్మి, జిల్లా అగ్నిమాపక నిరోధక శాఖ అధికారి బి శ్రీనివాసరావు, డ్వామా పిడి కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల జీవితాలకు ఒక వెలుగుని ఇచ్చిన ఎస్ఏఎస్ కామేశ్వరరావు సేవలను అన్ని తరాల ఉద్యోగులు గుర్తించుకోవాలని ఈ శాఖ తాడేపల్లిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకు విద్యుత్ శాఖ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కామేశ్వరరావు 51వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ సంఘ నాయకునిగా ఆయన అందించిన సేవలు మరువరానివని చెప్పారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు ఏంటంటే 30 yearsలో అతని జీవితాన్ని చాలా సాక్రిఫై చేసి మన కోసం, మనందరి కోసం కూడా ఆయన ప్రణాళిక అర్పించడం జరిగింది. ఆ ఫలితాలు రావడానికి మనం కారణం మెయిన్ ఆయనే. అప్పుడు ఆయన వేసిన పునాదులు ఆయన తర్వాత మనం జాయిన్ అయినా కూడా దాని ఫలాలు మనం అందరం కూడా స్వీకరిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ బోత్ తెలంగాణ, ఏపీ స్టేట్లో ఏదైనా మనకి పిలుపునిచ్చి వాళ్ళకి సాయం చేయాలంటే మనం అందరం కూడా ముందస్తుగా మనం సాయం చేస్తున్నాం, ఇప్పటికీ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా విద్యుత్ సోదరులు చేశారు. అదేవిధంగా ముందు కూడా ఏదైనా వచ్చినా వాళ్ళకి ఏదైనా అవసరం అంటే మనం కూడా చేద్దాం. దానికి తోడు ఏంటంటే మన డివిజన్లో కూడా పాపం ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఏడమ్స్ వెళ్తూ ఏదో అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం, లేదా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అవ్వడం ఏదో జరుగుతుంది. కొద్ది చిన్న చిన్న జీతాలతో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా. వాళ్ళని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం బోత్ ఏడిఎంస్ కంబైన్డ్ తాడేపల్లిగూడెం డివిజన్ తరఫున శ్రీ సర్పి ఎస్ఏఎస్ కామేశ్వరరావు విద్యుత్ ఉద్యోగుల సేవా సమితిని ఒకటి స్థాపించామని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మన యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రతి నెల మన కంట్రిబ్యూషన్గా మినిమం 100 రూపాయలు పెట్టాము. మన ఎంప్లాయీస్కి ఎవరికైనా ఏదైనా అనుకోకుండా సడన్గా జరిగినప్పుడు ఆర్థిక సాయం మన డివిజన్ పరిధిలో చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నామని. మళ్ళీ కామేశ్వరరావు గారు
30 ఇయర్స్లో ఆయన లైఫ్ సాక్రిఫై చేసి మనందరికీ కూడా ఈరోజు ఈ జీతాలు ఉండడానికి అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు దేశానికి. కానీ ఆయన మన కోసం పోరాడి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఆర్థిక స్వాతంత్రాన్ని మన ఇంటి ఎంప్లాయీస్ కలిగజేశారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన్ని మనం మర్చిపోకుండా తలుచుకుని మన వంతు నివాళులు అర్పించి పేద ప్రజలకు మన వంతు ఏదైనా కుదిరితే కొంత సాయం చేస్తే మంచిదని. స్థానిక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు ఎం జాన్సన్, అజ్మల్ భాషా, ఎస్ వేణుగోపాల్, ఈఎస్జీ కృష్ణంరాజు, బి బాలకృష్ణలు పాల్గొన్నారు. తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నడింపల్లి వర్ధనమ్మ, తిరుపతి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శనివారం ఏర్పాటు చేసిన సభలో ఎయిడ్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని వివరించారు. ఇంకా ఈ అంశంపై యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కామన మునుస్వామి, ఏ అజయ్ కుమార్, ఊబా శ్రీనివాసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణలో కులగణన కూడా నిర్వహించాలని బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తణుకు ఆంజనేయ స్వామి కోవెలలో శనివారం నిర్వహించిన స్థానిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నియమిస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో 50% బీసీలకు కేటాయించాలని ఆయన కోరారు. స్వాతంత్రం రాకముందు 1881 నుంచి 1931 వరకు కులాల వారిగా జనాభా లెక్క తీయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి జనాభా లెక్క తీస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కులాల వారిగా జనాభా లెక్క తీయడం జరగలేదు. ఈ కులాల వారిగా జనాభా లెక్క తీయలేనందువల్ల బీసీలకు నిర్దిష్టమైన జనాభా శాతంతో తెలియని పరిస్థితుల్లో వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా రిజర్వేషన్లు కానీ పొందలేకపోతున్న పరిస్థితుల్లో 2029 వచ్చిన జనాభా లెక్కలో COVID-19 కారణంగా చేయలేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2025లో సెన్సస్ లీడ్ యాక్ట్ సన్నాహాలు ప్రారంభిస్తుంది కనుక 2025లో తీసే జనాభా లెక్కల్లో కులాల వారిగా జనాభా లెక్క తీయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు చేస్తున్నారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీసే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తమరాపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు, మాజీ కౌన్సిలర్ తమరాపు రమణమ్మ, స్థానిక నాయకులు ఇజాడు ప్రసాద్, కొలగాని కృష్ణవేణులు పాల్గొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారుల విస్తృత పర్యటనలతో రైతాంగం అప్రమత్తమైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫంగల్ తుఫాన్ బారి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు బయటపడ్డారని చెప్పాలి. ఈ ప్రభావంతో తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, అత్తిలి, గణపవరం తదితర ప్రాంతాల్లో శనివారం చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షం కురిసింది. అయినప్పటికీ రైతులు ముందుగా జాగ్రత్త పడటంతో ఎటువంటి నష్టానికి గురికాలేదు. జిల్లా వ్యాప్తంగా 2,05,000 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు జరిగింది. ఇందులో ఇంతవరకు 1,15,000 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. వాతావరణ మార్పులతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తేమ శాతాన్ని సడలించింది. 17 నుంచి 22% వరకు అనుమతించింది. అయితే క్వింటాలకు కేజీ ధాన్యం చొప్పున తరుగుతో గరిష్టంగా 5 కేజీల వరకు పరిమితి విధిస్తూ ఆంక్షలు సడలించింది. కల్లాల్లో ఆరబోసిన సుమారు 28,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గత 2 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మిల్లులకు తరలించారు. జిల్లాలో నేటి వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 1,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఒక్క తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లోనే 67,070 మెట్రిక్ టన్నులు ఉండడం గమనార్హం. మండలాల వారీగా తాడేపల్లిగూడెం 25,000, పెంటపాడు 34,000, గణపవరం 80,070 మెట్రిక్ టన్నులు చొప్పున ధాన్యం కొనుగోలు జరిగినట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు పి మురళీకృష్ణ వెల్లడించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉండి నియోజకవర్గ పరిధిలో బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భోగేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నె వరలక్ష్మి, మాజీ ఎంపీపీ కందుల మల్లేశ్వరరావు, పెనుమత్స రంగరాజు, మన్నె శ్రీను, కందుల హనుమ, మన్నె సోమేశ్వరరావు, చానాబత్తుల వెంకటేశ్వరరావు, ఈవో వేగేసిన ఆంజనేయరాజు పాల్గొన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో 2.2 ఎకరాలను సేకరించి ప్రభుత్వ ఐటీఐను అభివృద్ధి చేయాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జరిగిన మేనేజ్మెంట్ సమావేశానికి ఆయన అధ్యక్షతన వహించి మాట్లాడారు. అలాగే నేటి కాలానికి అనుగుణంగా అవసరమున్న కోర్సులను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ ఐటీఐకు మంచి పేరు ఉన్నట్లు రవీంద్రనాథ్ వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని సంస్థని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ విధంగా ప్లాన్ చేయాలి. ఈ ఐటీఐకి సంస్థ స్థలం లేకపోవడం, మరి ఒక సంస్థ స్థలం తీసుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఫిలాంథ్రఫిస్ట్ ద్వారా కానీ శానిటేషన్ కోసం ఆపరేషన్ చేద్దామని, అలాగే ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలకు బాగా సౌకర్యం కలగజేసేలా చూడడం కోసం తీసుకెళ్లాలనే భావంతో ఈరోజు కమిటీ మనం తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక టీచర్స్ ఫ్యాకల్టీ కూడా కొంత షార్టేజ్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీని కూడా ఒక కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి కనుక విద్యార్థులకి ఏ ట్రేడ్ అయితే బాగుంటుందో ఆ ట్రేడ్ బాగా డెవలప్ చేసి వారి కెరీర్ బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడడానికి ఈ మేనేజ్మెంట్ కమిటీ పూర్తిగా డెడికేటెడ్గా ఉన్నారు. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ బాగా అభివృద్ధి చేయాలని మేమందరికీ తెలియజేసుకుంటూ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా మా యొక్క పూర్తి సహకారం మీకు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ మధు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వి సత్యనారాయణ రాజు, కమిటీ సభ్యులు గాజుల పుల్లారావు, దొడ్డిపట్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.